రెడీ స్టార్ట్ బ్రో హాయ్ బ్రో. హాయ్. బ్రో రీసెంట్ టైంలో మొత్తం హాట్ టాపిక్ అష్యూరెడ్డి ఎక్కడ చూసినా అష్యూరెడ్డి. ఆమె ఒక అతన్ని మోసం చేసి 10 crores దాకా అమౌంట్ తీసుకుందని చెప్పి ఆ అబ్బాయి కంప్లైంట్ ఫైల్ చేయడం అయితే జరిగింది. దానిపైన మాట్లాడుతూ నేను ఈ రోజు ఒకటైతే కాల్ రికార్డ్ బయటకు వచ్చింది అష్యూరెడ్డిది. ఏమని చెప్పి అంటే ఆమె 1.6 crore రిటర్న్ ఇస్తాను నేను అని చెప్పి మాట్లాడింది. అంటే మిగతా అమౌంట్ ఇవ్వదా? అష్యూరెడ్డి నిజంగానే తీసుకుందని ఇక్కడ ప్రూవ్ అయింది కదా బ్రో. దీనిపై మీరేమంటారు యాజ్ ఎ కామన్ మ్యాన్? కానీ సోషల్ మీడియాలో రోజు ఒక సెలబ్రిటీ బయటికి వస్తున్నారు, ఒక్కొక్క మోసంతో ఒక్కొక్కరు వస్తారు. కానీ మోసం మాత్రం కామన్ గా జరుగుతుంది. ఒక్కొక్క మంగళి గారు చూస్తే ఒక రకంగా పేరు తెచ్చున్నారు, విష్ణుప్రియ ఏమో సబ్స్క్రైబర్స్ ప్రకారం వచ్చింది ఇన్స్టాలో. ఆయన ఇప్పుడు చూస్తే అష్యూరెడ్డి చూస్తే కనుక అష్యూరెడ్డిది నేనైతే తప్పు లేదని అంటాను. ఎందుకంటే ఇక పాపం ఆమె 1.5 CR అన్న ఇస్తా అంటున్నది. ఆ ప్లేస్ లో నేను గనక వేరే వాళ్ళు ఉంటే గనక ఇయ్యొద్దనే చెప్తాను. ఎందుకంటే ఆమె ఒక లవ్ లో ఉన్నారు. ఆయన సెకండ్ మ్యారేజ్, అన్మ్యారీడ్ అమ్మాయి ఈమె, చిన్న ఏజ్ ఈమె. అక్కడ గెలవడం జరిగింది. నీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నువ్వు డైవర్సీ ఒక అబ్బాయి అయి ఉండి నువ్వు అన్మ్యారీడ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నావు. కామన్ గా అన్మ్యారీడ్స్ లో జరిగేది ఏంటంటే మనం ₹1 ఎక్కువ ఇచ్చి ఫ్రెష్ అమ్మాయిని అంటే అన్మ్యారీడ్ అమ్మాయిని తీసుకోవాలని ఆశిస్తుంటారు మనము. అలాంటి సందర్భంలో తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అష్యూరెడ్డి మీద కేసు పెట్టడం అనేది ఒక హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇన్ని రోజులు తిరిగావు, నువ్వు ఇన్ని రోజులు చేసావు, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆమె సెకండ్ హ్యాండ్, వాడు సెకండ్ హ్యాండ్. ఆ సెకండ్ హ్యాండ్ ని చేసుకోవాలంటే ఇప్పుడు అప్పట్లో తెలివి లేక ఆమె స్టూడెంట్, చిన్నపిల్ల, అక్కడ స్టడీస్కి వెళ్ళడం జరిగింది, అబ్రాడ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మీరు కలిసి మాట్లాడుకుని చేశారు. అప్పుడు ఆమె కొంత సెన్స్ లేదు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదా వచ్చింది, ఒక మెచ్యూర్ మైండ్ వచ్చింది. సెకండ్ హ్యాండ్ ఎందుకు చేసుకోవాలని ఆలోచన ఉండొచ్చు అష్యూరెడ్డికి, ఫ్యామిలీస్కి ఉండొచ్చు. వాళ్ళ డాడీ కూడా ఒక మాట ఏమన్నాడు, వాళ్ళ అష్యూరెడ్డి మాత్రం చాలా మంచిది, అలాంటిది కాదు, వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యొచ్చు అని వాళ్ళ డాడీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ డాడీ కూడా దాంట్లో రెస్పాన్సిబుల్ లేదని చెప్పడం జరిగింది. కేసులో ఏం రాశాడు అబ్బాయి? ధర్మేంద్ర కదా, ధర్మేంద్ర ఏం రాశాడు కేసులో? మన ఈ నలుగురు పేర్లు రాశాడు, ఫ్యామిలీ రాశాడు. ఫ్యామిలీ వాళ్ళ డాడీకి సంబంధం లేదని చెప్తున్నాడు. మేము యాక్చువల్లీ ఆ సంబంధమే వద్దు, మాకు సంబంధమే అవసరం లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు అమ్మాయితో జర్నీ ఎలా చేశారు మీ ఫ్యామిలీ వాళ్ళు? వాళ్ళ డాడీ పర్మిషన్ ఇయ్యనప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి డాడీ మీద కేసు పెట్టడం ఎక్కడిది? అమ్మాయి మీ సంబంధం వద్దు, మీరు ఆల్రెడీ దొంగనా కొడుకులు, మీ మీద కేసులు ఉన్నాయి, మీ మీద ఏదో ఫైనాన్షియల్ గా ఏదో కేసులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్లాంటి మ్యారేజ్ అయిన వాళ్ళకి మేము ఇయ్యమని చెప్పడం జరిగింది. మళ్ళీ నువ్వు డాడీకి తెలియకుండా అమ్మాయితోని రాయబారాలు ఏంటిది? వాళ్ళ మదర్ కి పైసలు పిచ్చి ఉండొచ్చు, సో అండ్ సో ఫ్రీగా పైసలు వస్తుంటే తీసుకోవాలని ఉండొచ్చు. అది పక్కన పెట్టేస్తే నీకు ఇలా అమ్మాయి వద్దంటుంది, వాళ్ళ మమ్మీ వద్దంటుందా? అమ్మాయి వద్దంటుంది. పెళ్లి చేసుకోవాల్సింది వాళ్ళ అమ్మాయి, 100 ఏళ్ళు బ్రతకాల్సింది వాళ్ళ అమ్మాయి, ఎవరు? అష్యూరెడ్డి బ్రతకాల్సింది. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చిందో అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయికి పైసలు ఇవ్వడం ఏందండి? మీరు ఇస్తారా? రూపాయి ఇస్తారా? గర్ల్ ఫ్రెండ్ కి ఎంత అయినా కూడా వాలంటైన్స్ డేకి ఏమి ఇస్తారు మీరు? గిఫ్ట్ ఇస్తే ఒక కప్ ఇస్తారా, లేకుంటే ఒకటి ఇస్తారు, లేకుంటే ఓయోకి తీసుకెళ్తారు. దీని తప్ప మనం ఏమి ఇస్తాము? అమ్మాయిలకు ఏమి ఇస్తామండి? కోట్లు ఏమైనా దారబోస్తాడా? నీకు సిగ్గు లేకుండా, నీకు అమ్మాయి దొరకదని ఉద్దేశంతో నువ్వు కోట్లు దారబోసి ఇప్పుడు అష్యూరెడ్డి మీద కేసు పెట్టడం ఏంది? చండాలంగా. ఇప్పుడు అష్యూరెడ్డి ఒక మాట తప్పుగా అనుకోకండి, అమ్మాయి మీద చెప్తున్నాను. అష్యూరెడ్డి ఇప్పుడు ఫిజికల్ గా ఒకవేళ కనెక్ట్ అయితే గనక ₹1 కూడా అవసరం లేదు, ఇవ్వాల్సింది అవసరం లేదు అష్యూరెడ్డికి. అష్యూరెడ్డి వాళ్ళ అడ్వకేట్ గనక ఈ మాట చూస్తే గనక, ఒకవేళ తప్పు మాట్లాడుతున్నాను, ఒకవేళ అయితే గనక ఆమె ఫిజికల్ గా ఒకవేళ మూవ్ అయితే గనక ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫిజికల్నెస్ ఆమె కన్యాదానం ఇయ్యగలుగుతాడా ఈ ధర్మేంద్ర? ఉట్టిగానే ఏం లేకుండా 9,33,00,000 ఫ్రీగానే ఇచ్చాడా? ఈ లవ్ అనుకో, అది కొవ్వు అనుకో, ఏదనుకో, నీకు ₹1 ఎందుకు ఇచ్చావు? 9,33,00,000 ఏ ఉద్దేశంతో ఇచ్చావు? నువ్వు ప్రేమ అంటావు, ఇవాళ పెళ్లి అంటావు, నన్ను ఇలా అష్యూరెడ్డి నాకు మోసం చేసింది అంటావు. నీకు ఏమన్నదో వాడయ్యా? పైసలు ఇస్తే ఎవడని వద్దంటాడా? మీరు ఇస్తే నేను తీసుకోనా పైసలు? ఇప్పుడు మీడియా మిత్రులారా వచ్చారు, ఒక బ్యాగ్ తీసుకోండి, ఒక కట్టాన్ని నేను తీసుకోనా? తర్వాత నేను రెస్పాన్సిబుల్? నువ్వు బయట ఇచ్చావు, నేను ఇచ్చానంటే నా బయట నాకు ఇచ్చా, నీ బయట పేలలేదంటే నేను ఇస్తాను మళ్ళీ రిటర్న్. వై ఐ విల్ గివ్ యూ. నువ్వు ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు కేసు పెట్టా. ఆమె నిర్మోహమాటంగా ₹1,50,00,000 ఇస్తా అన్నది. పాపం మే వరకు టైం ఇవ్వండి, మిగతా నేను సంపాదించుకున్నప్పుడు ఇస్తాను అన్నది. పాపం అష్యూరెడ్డి అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి దొంగనా కొడుకులకు, ఇలాంటి లేడీస్ మీద మోజులు ఉన్న కొడుకులకు ఇలాంటి జరగాల్సిందే. నీకు అమ్మాయి దొరకదని పైసలు ఇచ్చావా? అంటే అమ్మాయిని కొనడానికి ట్రై చేశాడు యాక్చువల్లీ ధర్మేంద్ర, అమ్మాయిని కొనడానికి ట్రై చేశాడు అన్నది నేను అర్థమవుతుంది. డబ్బులు ఎప్పుడు ఇస్తాం మనం? కొనడానికి ట్రై చేసినప్పుడే డబ్బులు ఇస్తాం మనము. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పెళ్లి అయిన తర్వాత నువ్వు ఒక భార్యగా వచ్చిన తర్వాత నువ్వు ల్యాండో, మన్ను, మశానం, గోల్డో, డైమండ్లో ఏదైనప్పుడు పెట్టుకోవచ్చు కదా. అరే పోతే ఈ అమ్మాయి దొరకదు కదా, ఈ అమ్మాయి మళ్ళీ అన్మ్యారీడ్ అమ్మాయి దొరకదు కదా అని ఒక ఆశ కూడా ఉండొచ్చు కదా నీకు. దానివల్ల డబ్బు ఆశ పెట్టి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉండొచ్చు కదా నీకు. ఆ ఆలోచనతోనే కదా నువ్వు డబ్బులు ఇచ్చావు. లేకుంటే ఎందుకు ఇస్తావు నువ్వు డబ్బులు? డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పెళ్లి తర్వాత ఇచ్చుకోలేవా? ఆగలేవా?
ఆమె అడగొచ్చు, అశ్వరెడ్డి వాళ్ళ మమ్మీ అడగొచ్చు, అది అడగొచ్చు. డబ్బులు ఇస్తే ఎవరు తీసుకోరు. ఇప్పుడు అశ్వరెడ్డి రియలైజ్ కావచ్చు సెకండ్ హ్యాండ్ ఎందుకు నేను చేసుకోవాలని. దాని తప్పేముంది? ఇప్పుడు ఇచ్చిన డబ్బులు అడగాల్సిన అవసరం ఏముంది? అప్పుడు మీరు 5 సంవత్సరాలు లవ్ లో ఉండి ఏమేం చేశారో మాకేం తెలుసు? అవి అన్ని రిటర్న్ గా ఇస్తావు అశ్వరెడ్డికి? నీకు ఇప్పుడు డబ్బులు అంటే అడుగుతున్నావు. అండ్ వాళ్ళ డాడీ సంబంధం లేదు మాకు, మా డాడీ అన్నప్పుడు డాడీ వాళ్ళ అశ్వరెడ్డి డాడీ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? సెలబ్రిటీ ఎలా అయినా తొక్కేయాలని చూస్తున్నారు. తప్పు జరగవచ్చు, డబ్బులు తీసుకున్నది మీ పెళ్లి చేసుకోవడానికి తర్వాత విషయం. కానీ డబ్బులు ఇచ్చే అలవాటు ఎవరు చేశారు? డబ్బుల ఆశ ఎవరు చేశారు? ధర్మేంద్ర డబ్బుల ఆశ అశ్వరెడ్డికి ఇప్పించాడా లేదా? కల్పించాడా లేదా? ఇస్తుంటే తీసుకోవడానికి ఏముంది? ఆమె రేంజ్ రోవర్ కార్ కొంటది, డైమండ్లు కొంటది, అన్ని కొంటది. డబ్బులు ఇచ్చేటప్పుడు ఎందుకు వద్దంటారు? ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని అనగానే అన్ని అడుగుతున్నావు. మ్యారేజ్ చేసుకుంటే కనుక కామ్గానే ఉండేటోడివి కదా, అట్లే ఉండి సావు. ఓకేనా? ఆమె ఏది చేసుకున్నా కూడా ఇది హరాస్మెంట్ కిందికి రాదండి. ఇది ఒక్క ఒప్పందం ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డాడీ మ్యారేజ్ చేయాలంటే ఎవరిని అడుగుతాం? మనం కన్న తండ్రిని అడుగుతాం. అమ్మాయి వాళ్ళ కన్న తండ్రి కానివ్వండి, ఇరు వర్గాలు పెద్దవాళ్ళు అడుగుతారు. నీకు డాడీ అక్కడ పర్మిషన్ ఇచ్చినప్పుడు వీళ్ళ డాడీ కూడా కేసు వేయొచ్చు అండి. అశ్వరెడ్డి వాళ్ళ డాడీ కూడా కేసు వేయొచ్చు. వితౌట్ దర్ పర్మిషన్ అమ్మాయితోని తిరిగిండు. ఇవాళ అమ్మాయికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఒక సెలబ్రిటీ. ఇవాళ ఇంత బ్లేమ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఎవరు బాధ్యులు? అమ్మాయికి రేపు పెళ్లి కావాల్సిన అమ్మాయి. రేపు ఎవరు బాధ్యులు? ఇప్పుడు వీడు ఒక కేసు పెట్టడం వల్ల కానీ అశ్వరెడ్డి ఇప్పుడు బ్యాడ్ అయింది. ఇప్పుడు రేపు పెళ్లి కాని అమ్మాయి, నీకైతే పెళ్లి అయిపోయింది, నీకు డైవర్స్ అయిపోయింది, నువ్వు పనికిరాని వాడివి. ఒక పెళ్లి అయిందంటే ఒక పనికిరాని వాడే అయిపోయినావు నువ్వు. ఇప్పుడు నీకు ఎవరైనా దొరుకుతాడు, కానీ ఈ అమ్మాయికి ఎవరు దొరుకుతారు? అదొక ఆలోచించాల్సిన విషయం కదా. ఓవరాల్ గా డబ్బులు ఇచ్చి తీసుకోవాలన్నది నీ ఇష్టం. అది ఏమైనా చేసుకోవాలి, కేసు కాకుండా ఉట్టిగా మీరు మాట్లాడుకొని అది ఇచ్చినప్పుడే తీసుకోవాలి. నువ్వు ఇచ్చినప్పుడు అంటే నేను అన్ని కోల్పోయాను కాబట్టి ఏం కోల్పోయినా బొంద కోల్పోయావు. ఏం కోల్పోయావు? ఎవరు కోల్పోమన్నాడు నిన్ను? ఎవరైనా లెటర్ రాసి ఇచ్చాడు కోల్పోమని? ఆమె అడిగింది నువ్వు ఇచ్చావు, అడిగింది ఇచ్చావు. ఇప్పుడు అడగడం ఎందుకు? అంతే కదా. ఇన్ని రోజులు చాలా ప్రేమలో ఉన్నారు కదా, 5 years ప్రేమకు అది ఒక ఏమంటారు గిఫ్ట్ అని వదిలేయి, సంపాదించుకో. 9 కోట్లు ఎవరైనా ఇస్తాడా అండి? 9 కోట్లు పెళ్ళైన తర్వాత ఇచ్చుకోలేవా నువ్వు? అది నీ తప్పు. అంటే ఇది ఆర్థిక సంబంధం లాగానే ఉంది, కానీ ప్రేమ అనే ఇది ఎక్కడ కనిపించట్లేదు. ఈయనేమో అమ్మాయిని కొనడానికి ట్రై చేసిండు, ఆమెమో డబ్బులు వస్తున్నాయి తీసుకోవడానికి ట్రై చేసింది. ఇద్దరి తప్పే ఉంది. డబ్బు సమస్య కాదు ఇక్కడ, ప్రేమ లేదు. ఇట్ ఈస్ నాట్ దేర్. లవ్ లేదు, పాడు లేదు. డబ్బుల మహిమ. ఈయన డబ్బులు ఇచ్చి ఆకర్షించుకోవాలి, ఈయన చూశాడు. డబ్బులు వస్తున్నాయి కదా, ఈమె ఆకర్షించుకుంది. ఇద్దరు దొంగలే. ఓవరాల్ గా చూస్తే కనుక ఇద్దరు దొంగలే. డబ్బులు తింటుంది, ఈయన డబ్బులు ఇస్తున్నాడు గంతే. లోకంలో అబ్బాయిలు లేరా కరవా? ఈయనకి అమ్మాయిల కరవా? డబ్బు ఆశ పెట్టాడు, సెలబ్రిటీ హోదా వచ్చింది కాబట్టి అది చేసుకుందా, బాగుంది. అమ్మాయి ఫస్ట్ అన్మ్యారీడ్ కాబట్టి, ఈయన మ్యారీడ్ కాబట్టి అట్లా ఆలోచించినట్టుంది. మళ్ళీ పెళ్లి విషయం కూడా దాపెట్టారు. వాళ్ళ ఎంక్వైరీలు తెలిసిన తర్వాత సెకండ్ హ్యాండ్ అని తెలవడం జరిగింది. ఆయన వీళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో ఎంక్వైరీ చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఏదో సంథింగ్ కేసులు ఉన్నాయి, వద్దు మాకు సంబంధం సెట్ కాదన్న ఉద్దేశంతోనే వాళ్ళు వద్దు అనుకున్నారు. అంటే సార్ ఇప్పుడు డబ్బులు ఎవరైనా ఇస్తే వద్దంటారా? చిన్న పిల్లగాడైనా వద్దంటాడా? వస్తున్నది ఇవ్వడం తప్పు, ఇవ్వడం తప్పు. అంటే ఎందుకు ఇస్తాడని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు కదా సార్ ఇచ్చేటప్పుడే. ఇవో ఎందుకు ఇస్తాడు అన్నది క్వశ్చన్ అంటే ఎవరు చేయడు. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తున్నానంటే ఇప్పుడు మీరే ఉన్నారు, శాలరీకి వర్క్ చేస్తున్నారు. మీ సార్ ఒక 30,000 కాకుండా 40,000 మీ పాకెట్లో పెట్టాడు. ఎందుకు ఇచ్చావు సార్ అని అడుగుతావా? అబ్బా సార్ ఎందుకు నా వర్క్ ని నచ్చేసి తీసుకున్నాడని అనుకుంటాడు. ఆమె కూడా అట్లే అనుకోవచ్చు, అరే నా లవ్ ని గుర్తించి, నా ప్రేమను గుర్తించి, నన్ను గుర్తించి పైసలు ఇవ్వచ్చు అనొచ్చు. ఓవరాల్ గా ఇద్దరు దొంగలే. అర్థమైందా? ఈమె వాడుకున్నది, ఆయన యూజ్ చేసుకున్నాడు. ఇద్దరు. అమ్మాయి పోదని ఈమె, అబ్బాయి దొరకడని ఈయన డబ్బులు అమ్మాయి అని. ఓవరాల్ గా 1.50 lakhs మేలో తీసుకుంటారు కదా ధర్మేంద్ర. అవి అవన్నీ వస్తాయి. మిగతా 7,50,00,000 తర్వాత చూసుకుందాంలే ఆమె సంపాదించినప్పుడు. ఓకేనా? అవదన్నా వస్తాయి. మిగతా అమౌంట్ పే బ్యాక్ చేస్తుంది అంటారా అశ్వరెడ్డి? ఫోన్ పే, ఆన్లైన్ పేమెంట్ 1.5 crore చేస్తా అంటుంది. అది కూడా చేయొద్దని నేను అంటున్నాను. ఎందుకు? అయిపోయింది కదా. లవ్ ధర్మేంద్ర నువ్వు అంతగానే లవ్ చేస్తున్నావు కదా, ఒక ప్రియురాలికి ఇచ్చేసి నన్ను వదిలే. నీ లవ్ ప్యూర్ లవ్ అని నిరూపించుకొని పైసలు అడుగుంటే ప్యూర్ లవ్ అయిపోతుంది. ఓకేనా? అశ్వద్ అంటే ప్యూర్ లవ్ కాదు కాబట్టి నువ్వు ప్యూర్ లవ్ అంటే అది మొత్తం వదిలే. ఇంకోసారి ఒక సజెషన్ ఏంటంటే, దయచేసి అబ్బాయిలారా మా పరుగులు తీయకండి. ఓకేనా? ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఏంటి అలా అమ్మాయిలను? ఓకేనా? అమ్మాయిలను ప్రేమగా చూసుకోండి, ప్రేమగా చూడండి, మీ ప్రేమ పంచండి. అమ్మాయిలు మీరు కూడా చాలా డేంజర్ గా తయారవుతున్నారు ఈ మధ్యన. ఓకేనా? ఒకడేమో డ్రమ్లు వేస్తాడు, ఒకడేమో కుక్కర్లు వేస్తారు, ఒకరు అదే అవుతారు. ఇప్పుడేమో పైసలు మొత్తం ఖాళీ చేయడానికి తయారయ్యారు. కొంచెం అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చేయగాల్చిన తర్వాత ఆకుల్ని పట్టుకుంటే వేస్ట్. ఏ ఒక్క రూపాయి రాదు. కోట్లు వెళ్తే మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు. ఓకే.